సమాలోచనకు స్వాగతం. ఈ మధ్యన నేను ఒక వీడియో చేశాను, కోడలు కూతురవుతుందా అని. దానికి చాలా మిశ్రమ స్పందన వచ్చింది. కొంతమంది మనము నిలువెత్తు బంగారం ఇచ్చినా కూడా ఏ కోడలు కూడా కూతురు కాలేదని కొందరు, ఉండే అవకాశం ఉంది అలా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారని కొందరు, కోడలు కూతురు కాదు అత్త అమ్మ కాదు అని చెప్పి కొందరు, ఇలా రకరకాలుగా స్పందించారు. నిజానికి ఆ వీడియో చేయడంలో నా ఉద్దేశం ఒక సమాలోచన జరగాలి ఈ విషయంలో అని. సమాలోచన ఛానల్ యొక్క ఉద్దేశం కూడా అదే, మేధోమథనం జరగాలి. ఎందుకంటే మన ఆంధ్ర కల్చర్లో మొదటి నుంచి కూడా అత్త కోడళ్ళు అనగానే ఇద్దరు శత్రువులు శత్రుస్థానంలో ఉన్నట్టుగా మనకి రకరకాలుగా భావనలు ఉన్నాయి. అసలు వాళ్ళ గురించి ఏం తెలుసని అత్తగారింట్లో మెట్టకుండానే అత్తగారు ఖచ్చితంగా తనకి వ్యతిరేకంగా ఉంటుందని కోడళ్ళు అనుకోవడానికి, అలాగే అత్తగారులు కూడా కోడలు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టకుండానే తనకి శత్రుస్థానంలోకి ఎలా వెళ్ళిపోతుంది. ఇది మనం చాలా సున్నితంగా ఆలోచించాల్సిన విషయం. అంటే మనం మనసుతో ఆలోచించటం లేదు, మనం ఎంతసేపు ఈ సమాజంలో ఉన్నటువంటి అపప్రదలనే ఆలోచిస్తున్నాం. అంటే కోడళ్ళని హింసించేటువంటి అత్తగారుల గురించి, లేదా అత్తగారు రివర్స్ అత్తగారుల మీద మామగారుల మీద రుబాబు చేసేటువంటి కోడళ్ళ గురించి, మనం ఎవరెవరి గురించి అయితే వింటున్నామో అవన్నీ మన మనసులో ఉండిపోయి మనం చాలా క్రిటికల్గా చూస్తున్నాం ఒకళ్ళనొకళ్ళు. ఆ విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. అయితే కూకటి వేళ్లతో సమాజంలో ఉన్నటువంటి అనేక అభిప్రాయాలని భావాలని మనము పెకలించలేము, కానీ అటువైపుగా ప్రయత్నం మాత్రం చేసి తీరాలి. ఎందుకంటే వెనకటి రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కలిసి ఉండేవాళ్ళు కాబట్టి అత్తగారు చేసిన పనులు కోడలికి నచ్చి ఉండకపోవచ్చు, కోడలు చేసే పనులు అత్తగారికి నచ్చవు. అలాగే ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అత్తగారిదే పైచేయి కాబట్టి ఆవిడ కోడరికం పెట్టడం అనేది మనము చాలా ఎక్కువ శాతం చూసాం. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు, ఇండివిజువల్ ఫ్యామిలీస్ అయినా కూడా వాళ్ళు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళు ఇక్కడ నుండే ఒక మీట నొక్కుతారు అని కొందరు కోడళ్ళు చెప్తూ ఉంటారు. నా భర్త అప్పటి వరకు బాగానే ఉంటాడు, వాళ్ళ అమ్మ నుండి ఫోన్ రాగానే మారిపోతాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటారు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. అసలు ఈ దురభిప్రాయము, ఈ అపప్రద నుంచి అత్తగారులు బయటపడాలి, కోడళ్ళు బయటపడాలి. ఇద్దరు శత్రువులు కాదు అక్కడ, ఒకే కుటుంబంలో మెట్టినటువంటి 2 తరాల కోడళ్ళు, అది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు నేను కొడుకుని కన్నాను, అల్లారు ముద్దుగా పెంచాను, నేను ఎన్నో సేవలు చేసి పెంచాను కాబట్టి ఎంతో కష్టపడి చదివించాను కాబట్టి నా కొడుకు నేను చెప్పినట్టే వినాలి, వాడు పుట్టినప్పటి నుండి నేను గిట్టే వరకు వాడు నా చెప్పు చేతల్లోనే ఉండాలి. ఇలాంటి ఆలోచనల నుండి అత్తగారులు బయటపడి తీరాలి. ఎందువల్లంటే ఇప్పుడు మీ ఇంట్లోకి ఒక కోడలు వచ్చింది, మీ కొడుకుకి భార్య వచ్చింది అంటే అంతో ఇంతో ఆవిడకి కూడా తన భర్త మీద హక్కు ఉందా? ఉంటుందా? ఉండదా? మీకు ఎలా అయితే మీ భర్త మీద హక్కు ఉందో అలాగే మీ కొడుకు భార్యకి కూడా తన భర్త మీద హక్కు ఉంది. అయితే ఇక్కడ ఆవిడ శత్రుస్థానంలో మీ నుండి మీ కొడుకుని లాగేసుకోవడానికి వచ్చిందని మాత్రం అనుకోకండి. నేను ఇంతకీ అప్పుడు కూడా చెప్పింది అదే, అత్త కోడళ్ళు ఇద్దరూ కూడా ఎవరికి వారు ఆధిపత్య ధోరణిలో వెడితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. ప్రతిదీ నెగిటివ్గా తీసుకోవడం కూడా మానేయాలి. ఈ అత్తగారులకు ఏమిటంటే నేను గమనించింది చాలా ఎక్కువ శాతం వాళ్ళ మాటల ధోరణే కొంచెం అథారిటేటివ్గా ఉంటుంది. అదేదో అల్లుడు అనగానే మోళ్ళున్న తాడు కూడా కర్రలా నుంచుంటుందని ఒక సామెత, అలా అన్నమాట. నేను అత్తగారిని కాబట్టి నేను కొంచెం హై హ్యాండ్ అన్న ధోరణిలో వాళ్ళు ఉండటం వల్ల వాళ్ళు ఏది చెప్పినా కూడా సున్నితంగా నెమ్మదిగా చెప్పకుండా ఒక అథారిటీతో చెప్పటం వల్ల కోడళ్ళకి రుచించకపోవచ్చు. అది కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రేమగా చెప్పి ఎన్ని పనులన్నా చేయించుకోగలుగుతారు, కానీ అదే ఒక ఆర్డర్ వేసి నువ్వు ఎందుకు చెయ్యవు అంటే మాత్రం చాలా సందర్భాల్లో 90% మంది చేయరు. మన పిల్లలే తీసుకుందాం, ముద్దుగా చెప్తే గోముగా వింటారు. అలా నువ్వు చేయాల్సిందే అన్నాం అనుకోండి, వింటారా? మేము చెయ్యం అంటారు వాళ్ళు అంతకంటే గట్టిగా.
కాబట్టి పిల్లలే అలా ఉంటే పెద్దవాళ్ళు గ్రోన్ అప్, పైగా వెనకటి రోజుల్లోలాగా భర్తకి ఉత్తరాలు రాసే చదువుతో కోడళ్ళు ఇంటికి రావట్లా. ప్రొఫెషనల్ కోడళ్ళు వస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఏ రంగమైనా సరే వాళ్ళు బాగా చదువుకుని కొడుకుతో సమంగా సంపాదించేటువంటి కెపాసిటీతో వస్తున్నారు మీ ఇంటికి. అప్పుడు మీ వ్యవహార శైలి ఎలా ఉండాలి కోడలతో, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపు మీ అత్తగారి తరంలో ఆవిడ మీతో ఏ పనులు చేయించారు, ఆవిడ మీతో ఏ విధంగా డీల్ చేశారు, ఇవి కావాలి. మీరు ఒక మోడర్న్ అత్తగారులా మీరు ఎలా డీల్ చేయాలి. ఈ సందర్భంలో కొందరు నాకు మెసేజ్ పెట్టారు. ఆ కమెంట్ ఏంటంటే, మోడర్న్ అత్తగారులకి అసలు కోడరికం పెట్టేంత అవకాశం ఎక్కడుంది, వాళ్ళు ఎంతో అభిమానంగా ఉన్నా సరే ఈ కోడళ్ళు అలా ఇస్తున్నారు, ఈ కోడళ్ళు అసలు మాట వింటలేదు, ఎదురు తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు, ఇక్కడ అత్తరికం జరుగుతోంది, కోడరికం కాదు అని. ఈ రెండు కూడా ఎక్స్ట్రీమే, రెండు కూడా జరగకూడదనే నా ఉద్దేశం. ఎందుకంటే ఎక్కడ ఎవ్వరూ కూడా ఎవరికి తల ఒగ్గి వాళ్ళకంటే తక్కువ కాదు నా ఉద్దేశంలో. కోడలు తక్కువ కాదు, అత్తగారు తక్కువ కాదు. అసలు అందరూ ఇద్దరు ఇండివిజువల్స్ కూడా సమాన ప్లాట్ఫామ్ మీద ఉండాలి. భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, అట్లా ఎవరైనా కూడా అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే 1-to-1 గివ్ అండ్ టేక్ ఉంటాయి. ఇప్పుడు భర్త కూడా అథారిటేటివ్గా నువ్వు ఇలా చెయ్యాలి, నా చెప్పు కింద తేల్లా పడుండాలి ఇలాంటి ధోరణులకు వెళ్ళాడు అనుకోండి, ఇమ్మీడియట్గా జరుగుతోంది ఏంటి, ఇమ్మీడియట్గా వ్యతిరేకత వస్తుంది. ఈ రోజున అటు పాత తరానికి కొత్త తరానికి మధ్యలో అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడి బాధపడుతున్నవాడు ఎవడన్నా ఉంటే భర్తే. వాళ్ళ నాన్నని చూసి వాళ్ళ నాన్నలాగా బిహేవ్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి భార్యతో, వాళ్ళ నాన్న ఎవరు, ముందు తరం వాడు, మేబీ కొంచెం అథారిటీగా ఉండుండొచ్చు, లేదా ఆయన ధోరణి డిఫరెంట్గా ఉండుండొచ్చు, లేదా ఏ పని చేయకుండా మనకి న్యూస్ పేపర్లు చదువుకుంటూ ఉంటే చేతికి కాఫీ అందించే భార్య ఉన్నటువంటి అదృష్టవంతుడు అనుకుందాం. ఆ అదృష్టం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి లేదు నా ఉద్దేశంలో. ఇద్దరు కలిసి ఎవరికి వీలైతే వాళ్ళు ఇంట్లో పనులు కలిసి చేసుకోవాలి. అంతేగాని పాతకాలం సినిమాల్లో చూపించినట్టు ఏమోయ్ ఒక కాఫీ ఇస్తావా, టీ ఇస్తావా అంటే తనతో పాటు కొట్టుకొని ఆఫీస్ నుంచి వచ్చి ఇస్తుంది, ఎందుకు ఇవ్వదు, షీఈ్ యువర్ ఫ్రెండ్ అలా అనుకుంటే చాలా హ్యాపీగా ఉంది. ప్లీజ్ ఇవ్వవా అనే ధోరణిలో వెళ్ళాలి. ఓయ్ ఇస్తావా, ఇవ్వవా, ఎందుకు ఇవ్వవు అంటే అవ్వదండి. ఇక్కడంతా కూడా అథారిటేటివ్గా జరగవు ఏది కూడా. అందుకని అటు భార్యాభర్త రిలేషను, అత్తాకోడల రిలేషను ఏదైనప్పటికీ కూడా ఒక అథారిటీతో కాకుండా ఒక ఎఫెక్షనేట్ వాతావరణంలో జరగాలి. ఆ చేసుకునే అమ్మాయికి కూడా నేను ఈ కుటుంబంలోకి ఎడుతున్నాను, నా పుట్టింట్లో ఎలాంటి అలవాట్లు అవి ఉన్నా కూడా ఇక్కడ అలవాట్లకి నేను ట్యూన్ అవ్వాలనే ధోరణి ఉండాలి. అలాగే వాళ్ళకు కూడా కొత్త అమ్మాయి కొత్త ఫ్యామిలీ నుంచి వస్తోంది, వాళ్ళ ఆలోచనలు వాళ్ళ వ్యవహార శైలి అక్కడ డిఫరెంట్ కావచ్చు, ఇక్కడికి అలవాటు పడాలి, అంత స్పేస్ ఇవ్వాలి అనాలి. ఈ అలవాటు పట్టడం అంటే ఏమిటి, ఆవిడ మొత్తం మారిపోయి మీ ధోరణిలోకి రావాలని ఏమీ రూల్ లేదు. ఆవిడున్నట్టు ఆవిడే ఉంటుంది, మీ అబ్బాయి ఉన్నట్టు మీ అబ్బాయి ఉంటాడు, మీరున్నట్టు మీరే ఉంటారు. కాకపోతే అందరూ కూడా ఆ డిఫరెన్సెస్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టకుండా చక్కగా మనం ఒక యూనిట్ అనుకుని జీవితం సాగిస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అందుకని ఎప్పుడు క్రిటికల్గా రంధ్రాన్వేషణ చేస్తున్నట్టుగా లోపాలు ఎంచుతున్నట్టుగా కోడల్ని చూడటం, అత్తగారిని కోడళ్ళు చూడటం, ఈ రెండూ కూడా జరగకుండా ఉంటే చాలా హ్యాపీ ఫ్యామిలీస్ ఉంటాయి. బై ఫర్ నౌ.